హైదరాబాద్ లో జనగణన ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే సెల్ఫ్ ఎన్యుమరేషన్ పూర్తయింది. ఇప్పుడు ఇంటింటికి వెళ్లి హౌస్ లిస్టింగ్, కుటుంబ వివరాలు సేకరిస్తున్నారు. జూన్ 9 వరకు ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించనున్నారు. ఇంతకీ అధికారులు ఏ వివరాలు సేకరిస్తున్నారు? అధికారులు వచ్చే సమయంలో ఇంటికి లాక్ వేసి ఉంటే పరిస్థితి ఏంటి? అసలు మన డేటా ఎంతవరకు సేఫ్? నగర ప్రజలకు బల్దియా బాసిచ్చే భరోసా ఏంటి? లెట్స్ వాచ్. హైదరాబాద్లో జనగణన మొదలైంది. ఏప్రిల్ 26 నుంచి కొనసాగిన సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియ ముగిసింది. దీంతో ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. లేఅవుట్ మ్యాప్స్ ఆధారంగా తమకు కేటాయించిన ఇండ్లను గుర్తిస్తూ డిజిటల్ మ్యాపింగ్ చేస్తున్నారు. 3 కార్పొరేషన్ల పరిధి జీహెచ్ఎంసీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, క్యూర్ పరిధిలో హౌస్ లిస్టింగ్ బ్లాక్లను సిద్ధం చేశారు అధికారులు. ఈ సర్వే కోసం ప్రభుత్వం పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది. మొత్తం 19,868 హౌస్ లిస్టింగ్ బ్లాక్లను గుర్తించి వాటిలో వివరాలు సేకరించడానికి 21,773 మంది ఎన్యుమరేటర్లను, వారికి మార్గనిర్దేశం చేసేందుకు 3,400 మంది సూపర్వైజర్లను రంగంలోకి దించారు. ప్రతి ఎన్యుమరేటర్ తమకు కేటాయించిన లేఅవుట్ మ్యాప్ ద్వారా సుమారు 200 నుంచి 300 ఇళ్లను సందర్శించాల్సి ఉంటుంది. జూన్ 9 వరకు ఈ సర్వే కొనసాగనుంది. సర్వేలో భాగంగా 33 ప్రశ్నలు అడుగుతున్నారు ఎన్యుమరేటర్లు. వ్యక్తిగత వివరాలు సేకరించబోమని అధికారులు స్పష్టం చేశారు. కుటుంబ పెద్ద పేరు, ఫోన్ నంబర్ వంటి ప్రాథమిక వివరాలు మాత్రం తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఒక్కో ఇంట్లో సర్వే పూర్తి కావడానికి సుమారు 10 నిమిషాల సమయం పడుతుందని చెబుతున్నారు. ఇంట్లో ఎవరైనా ఒక్కరు ఉన్నా సరిపోతుందని, డోర్ లాక్ ఉంటే మళ్లీ వస్తామని స్పష్టం చేశారు కమిషనర్. ప్రజల నుంచి సేకరించే సమాచారం విషయంలో ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కమిషనర్ ఆర్వి కర్ణన్ భరోసా ఇచ్చారు. ఈ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ లో వచ్చిన వాళ్ళకు ప్లీజ్ కోఆపరేట్ చేయండి అండ్ వారికి ఇన్ఫర్మేషన్ మీరు తప్పకుండా ఇవ్వాలి. సెన్సస్ యాక్ట్ ప్రకారం ఇట్ ఈస్ మ్యాండేటరీ టు గివ్ ఇన్ఫర్మేషన్ అండ్ మీ కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ని వీ విల్ నాట్ డిస్క్లోజ్ ఫర్ ఎనీ పర్పస్. ఇట్ విల్ నాట్ బి ఎవిడెన్స్ ఇన్ కోర్ట్. విల్ నాట్ గివ్ ఎన్ ఆర్టీఐ. మీ ఇంటి గురించి నేను అడిగానా, విల్ నాట్ గివ్ ఎన్ ఆర్టీఐ. ఇప్పటికే సెల్ఫ్ ఎన్యుమరేషన్ పూర్తి చేసుకున్న వారు తమకు వచ్చిన ఐడిని చూపిస్తే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. సేకరించిన సమాచారాన్ని పూర్తిగా మొబైల్ యాప్ ద్వారా డిజిటల్ రూపంలో నమోదు చేయనున్నారు ఎన్యుమరేటర్లు. నగరంలోని అన్ని రకాల భవనాలను ఈ సర్వేలో కవర్ చేయనున్నారు అధికారులు. నివాస గృహాలతో పాటు కమర్షియల్ బిల్డింగ్స్, హోటల్స్, హాస్పిటల్స్, కాలేజీలు, అనాథాశ్రమాలు కూడా హౌస్ లిస్టింగ్లో భాగం కానున్నాయి. ఒకే కిచెన్ ఉపయోగించే వారిని ఒక కుటుంబంగా పరిగణించనున్నట్లు అధికారులు తెలిపారు. సెన్సస్ ప్రక్రియను విజయవంతం చేయడానికి ప్రజలు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. గవర్నమెంట్ స్కీమ్స్ కి వి విల్ నాట్ యూజ్ ఇట్ అస్ అన్ ఆపర్చునిటీ టు మీ ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ చేయడానికి కూడా ఈ హౌస్ లిస్టింగ్ ఉన్న డీటెయిల్స్ ని వాడడం. ఈస్ ఓన్లీ ఫర్ సెన్సస్ పర్పస్, ఫర్ క్రియేటింగ్ నో ద స్టేటస్ ఆఫ్ ద డిఫరెంట్ హౌస్ హోల్డ్స్, ఎంతమంది ఉన్నారు, ఎలా ఉన్నారు, దానికోసమే ఇది హౌస్ లిస్టింగ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు నగరంలో కేవలం 1,27,000 మంది సెల్ఫ్ ఎన్యుమరేషన్ పూర్తి చేసుకున్నారు. మిగిలిన వారందరూ ఎన్యుమరేటర్లకు సహకరించి ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.